नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। ప్రాణేశ్వరి, నేడు నీకి శివభక్తి ఎలా పుట్టుకొచ్చింది? మహాప్రభు, తమరు ధ్యానమగ్నులైనప్పుడు నేను భూభ్రమణం చేసొచ్చాను. సంపూర్ణ జగత్తులో ఎక్కడ చూసినా శివమహిమి వ్యాపించుంది. శివ పూజ, శివనామస్మరణ, శివ మంత్రోచ్చారణే స్వామి. మరి నేనెలా విస్మరించగలను? అందుకే ఓం నమ శివాయ మంత్రాన్ని ఉచ్చరిస్తూ లీనమైపోయాను. ఉత్తమం, అత్యుత్తమం. సుఖశాంతులు ప్రాప్తించటానికి శివభక్తిని మించి వేరే ఉపాయమే లేదు. ఈ పేరులోనే సృష్టి స్పందన ఉంది. ఈ స్పందనను లయబద్ధం చేసే దైవం కూడా ఆ సదాశివుడే. శివుడే సర్వేశ్వరుడు, శివుడే సర్వజ్ఞుడు. ఆ శివుడే భక్తులకు సర్వస్వం కూడా. ఇది తమరే అంటున్నారు ప్రభు? తమరు జగదీశ్వరులై సృష్టి పరిపాలకులై ఉండి జగదీశ్వరుణ్ణి, సృష్టి పరిపాలకుణ్ణి నిజమే కాని సదాశివుని ఇచ్ఛానుసారంగానే నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాను. నేను బ్రహ్మ ఇద్దరం కూడా ఆయన కోరికపైనే ఉద్భవించాం. శాశ్వతమైన సత్యం ఇదే. ఆ సదాశివుడే సృష్టికర్త, పాలకుడు, సంహారకుడు. ఏ ప్రకారంగా శివేచ్ఛతోటే సముద్ర మథనం అయిందో, నీవు ఉద్భవించి నన్ను సకల దేవతల సమక్షంలో నీ పతిగా పొందగలిగావో, జనులందరికీ ధన వైభవ ప్రాప్తి నీ ద్వారా ఎలా అవుతుందో ఆ ప్రకారంగానే ఏ భక్తుడైనా నన్ను ఆరాధిస్తూ శివుని స్తుతించడో అతనికి నా యొక్క కృపా కటాక్షాలు ఎప్పుడూ ప్రాప్తించవు. తమరి నోటి ద్వారా శివమహిమను విని నా జీవితం సఫలమైంది. నేను కూడా పత్ని ధర్మాన్ని పాటిస్తాను. తమరి నామస్మరణం చేస్తాను. ఎలా అయితే మాటిమాటికి నారదుడు చేస్తాడు. నారాయణ 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 నారాయణ. ప్రణామం పరమపిత. నన్ను స్మరించినట్టున్నారు. అవును నారద, ఎందుకంటే నా ఈ మానస పుత్రుడు ఆదేశించిన కార్యాలను సకల దేవతలందరికన్నా త్వరితగతిని చేస్తాడని తెలుసు. నీవు దేవలోకపు సంచారివి కదా. నారాయణ నారాయణ. అంతా నారాయణుని కృపే. మీరు నన్ను ప్రశంసించారు సరే, ఇప్పుడు ఆ కార్యమేమిటో ఆదేశిస్తే ధన్యుడనవుతాను. నారద, నీవు ఘటనలన్నింటికీ సాక్షివి. సముద్ర మథనం నుంచి విషం రాక హాహాకారాలు చోటు చేసుకున్నాయి. విష ప్రభావం నుండి సృష్టిని కాపాడటానికి కరుణాసాగరుడైన శివుడు హాలాహలాన్ని సేవించి నీలకంఠుడయ్యాడు. పరమేశ్వరుడు భక్తవత్సలుడు కదా. ఆయన తన భక్తులనే కాక జనులందరినీ, సకల ప్రాణికోటిని విషప్రభావం నుండి కాపాడటానికి హలాహలాన్ని సేవించాడు. శంకరుడే సేవించకపోయి ఉంటే సృష్టికే భంగం కలిగేది కదా పరమపిత. అది నిజమే. అయితే సదాశివుడు హాలాహలాన్ని సేవించక మునిపే మొత్తం విశ్వ వాతావరణంలో దోషం ఏర్పడింది. వాతావరణంలో కాలుష్యపు చిహ్నాలు గోచరిస్తున్నాయి కూడా. ప్రకృతిని, జీవకోటిని సంరక్షించడానికి ఈ కాలుష్యాన్ని రూపుమాపడం అత్యవసరం. అందుకే నేను ఒక మహాయజ్ఞాన్ని చేయదలిచాను నారదా. పరమపిత, ఈ యజ్ఞం ఎక్కడ సంపన్నమవుతుంది? ఈ యజ్ఞం ప్రయాగ పవిత్ర భూమిలో అవుతుంది. ఇందులో పాల్గొనటానికి సకల దేవతలను, ఋషులను, మునులను ఆహ్వానించాలని నా అభిలాష. వారికి ఆహ్వానాలను పంపే మహత్కార్యాన్ని నీకు అప్పగిస్తున్నాను. హే పరమపిత, ఇంతటి మహత్తర కార్యాన్ని ఈ నారదునికి అప్పగించడం చూసి నాకు అనిపిస్తోంది తమరి మదిలో నా పైన ఎంతో కృప, ఆదరణ ఉన్నాయని. తమరు నాపై చూపుతున్న ఈ ఆదరణకు సదా రుణపడి ఉన్నాను. ఇందులో రుణపడేది ఉంది నారదా. ఈ మహత్కార్యాన్ని ఎందుకు అప్పగించానంటే
ఆ శ్రీహరి విష్ణువుకి పరమభక్తుడివే కాక అందరికీ ప్రియుడవు కూడా. నీకు ఎవరూ సాటిరారు నారదా. వాస్తవానికి నీవు ఎంత చతురుడవంటే కఠినాతి కఠినమైన కార్యాన్ని కూడా సునాయాసంగా చేయగలవు. ఇదంతా తమ ఆశీర్వాద ఫలమే. పరమపిత, ఇక నాకు అనుజ్ఞ ఇవ్వండి. నారాయణ నారాయణ. దేవి సతీ, నువ్వు ఈరోజు శివగణానికి నేతృత్వం వహించలేదే? స్వామి, మీ ధ్యానంలో ఎంత మునిగిపోయానంటే సర్వస్వం మర్చాను. నన్ను క్షమించండి. నువ్వు నా ధ్యానంలోనే ఉంటే క్షమించవలసిన అవసరం ఏమీ లేదు. హే పరమేశ్వర, ఒక్క విషయం గురించి అడుగుదామని నా మనసులో జిజ్ఞాసగా ఉంది. నీ జిజ్ఞాసను నివృత్తి చేస్తాను. అడుగు. ఏమడుగుదామని ఉంది? ఇప్పుడిప్పుడే సతీమాత అన్నారు వారి తమ ధ్యానంలోనే ఉన్నారని. తమరైతే సదా సమాధిలో లీనమై ఉంటారు. తమరు ఎవరిని ధ్యానిస్తున్నారో వారినే సతీమాత ధ్యానిస్తున్నారా? నంది ప్రశ్నకు సమాధానం నువ్వే చెప్పు సతీ. సకల లోక సర్వజ్ఞులు ఎంతైనా తమరే కదా ప్రభు. నేను కేవలం తమనే ధ్యానిస్తున్నాను సరే. తమరెవరి ధ్యానంలో ఉన్నారో నాకెలా తెలుస్తుంది? నందికి ఓ విషయం చెప్పు. నువ్వు నన్ను ఎలా ధ్యానిస్తున్నావో, ఏ విధంగా నీ మనసులో నన్ను తలుచుకుంటున్నావు? స్వామి, తమరే చెప్పారు కదా, శివశక్తులు రెండు అభిన్నమని, నేనే శక్తి అవతారమని. మరి ఏమిటి దేవి? నా మాటలపై సందేహంగా ఉందా? తమరు చెప్పింది నేను సందేహిస్తానా? నా మనసులోనూ అదే ప్రశ్న జనించింది, సరిగ్గా నంది అడిగినట్టుగానే. ప్రభు, నేను తమ దగ్గరే ఉన్నాను కదా, అయితే కళ్ళు మూసుకుని ఎవరిని ధ్యానిస్తూ ఉంటారు? అవును మహేశ్వర, సతీమాత ఏం అడుగుతున్నారో అదే నాకు తెలుసుకోవాలనుంది. నంది, సతీ, ఎప్పుడైతే నేను కళ్ళు మూసుకుంటానో అప్పుడు నాకు కనిపించేదల్లా ఒక్క సదాశివ జ్యోతి. ఆ జ్యోతి సృష్టి నిర్మాణము సంహారము చేస్తుంది. అదే జ్యోతి శివజ్యోతి అనే పేరుతో పిలువబడుతోంది. ఇంకా బ్రహ్మజ్యోతిగాను సదా ప్రసిద్ధిగాంచింది. పరమాత్మను ఉజ్వలమైన ఈ జ్యోతి ధ్యానాన్ని యోగీశ్వరులు చేస్తూ ఉంటారు. నారాయణ నారాయణ. హే మహేశ్వర, మాతా సతీ, ఈ నారదుని ప్రణామం స్వీకరించండి. రానారదా, చాలా కాలం తర్వాత దర్శనమిచ్చావు. హే మహేశ్వర, క్షమించండి. తమరి అనుజ్ఞ లేకపోతే మీ దర్శనం నాకు ఎలా లభించగలదు? ఇవాళ నన్ను తమరు స్మరించగానే వెంటనే నేను తమ సన్నిధిని పొందాను. దేవర్షి, నేడు ప్రభువులు తమన్ని స్మరించారా? దేవి సతీ, నారదుని వాగ్ధాటికి అబ్బురపడని వారు ఈ ముల్లోకాల్లోనే కనిపించరు. మహేశ్వర, ఇంతకీ నన్ను నిందిస్తున్నారా లేక ప్రశంసిస్తున్నారా? నాకు అర్థం కాకుండా ఉంది. నేనెప్పుడూ నిన్ను ప్రశంసిస్తూనే ఉంటాను నారదా. ఇప్పుడు చెప్పు, మరి నీ రాకలోని ఉద్దేశం ఏమిటో? మహేశ్వర, నేను ప్రస్తుతం పరమపిత అయిన బ్రహ్మదేవులకు దూతగా వచ్చాను. నారాయణ నారాయణ. బ్రహ్మదేవుల దూతగానా? అవును మాత. పరమపిత బ్రహ్మదేవులు నిశ్చయించింది ఏమిటంటే, సముద్ర మథనం ద్వారా ఉద్భవించిన కాలుష్య నివారణకై ఒక మహాయజ్ఞాన్ని చేయ తలపెట్టారు. అత్యుత్తమమైన ఆలోచన బ్రహ్మదేవులది. ఎక్కడ నిర్వహించబోతున్నారు ఈ మహాయజ్ఞం? ప్రయాగలోని ధర్మభూమిపై పరమపిత బ్రహ్మదేవులు యజ్ఞం కోసం తమను ఆహ్వానించమని నన్ను పంపారు.
నేను తప్పక ఆ ధర్మయజ్ఞంలో పాల్గొంటాను. తమరు అంగీకరించినందుకు నేను ధన్యుణ్ణి. ఇక నాకు అనుజ్ఞ ఇవ్వండి. దేవర్షి, ఎందుకింత త్వరగా వెడదామనుకుంటున్నారు? నారదుడు కార్యం పూర్తయిన వెంటనే ఒక్క క్షణం కూడా అక్కడ ఆగడు. శివ 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 అలా అపార్థం చేసుకోకండి ప్రభు. ఒకవేళ తమ ఆజ్ఞ అయితే తమ చరణాల దగ్గరే పడుంటాను. మరి ఇక మరీ ఏమిటి? మరి ప్రస్తుతం నేను మహానుభావులెందరినో ప్రయాగ యజ్ఞానికి ఆహ్వానించడానికి వెళ్ళాలి. పరమపిత బ్రహ్మదేవుల ఆజ్ఞ ఏమంటే ఈ కార్యాన్ని నేను అతిశీఘ్రంగా పూర్తి చేయాలట. ఈ శుభకార్యం నుంచి నిన్ను ఆపను నారద. వెళ్ళు, విజయీ భవ. నారాయణ నారాయణ. స్వామి, మీరు అనుజ్ఞనిస్తే ఒక మాట అడగనా? ఇంకా ఏమైనా అనుమానం మిగిలి ఉందా? స్వామి, ఆ ప్రయాగ యజ్ఞంలో మీతో పాటు నేను రావచ్చునా? ఒకటి మహాయజ్ఞం, రెండోది పుణ్యభూమిలోని ఆహ్లాదం. రెండింటి కార్యాల పుణ్యం ఒకేసారి కలుగుతుంది స్వామి. వద్దు దేవి, నీకు ఆహ్వానం లేకుండా రావడం సరికాదు. ఉచితమనిపిస్తే బ్రహ్మదేవులు తప్పక సందేశం పంపి ఉండేవారు. శంకర, ఇక్కడ కూర్చుని ఉన్న సమస్త ప్రజానీకం మా గౌరవార్థం తమ శిరస్సునే వంచి ప్రణామం చేశారు. కానీ నువ్వు మా అల్లుడవై ఉండి కూడా మా వైపు చూడనైనా లేదు. రాజా, నేను ఈ పవిత్ర ప్రయోజనకరమైన యజ్ఞాగ్ని వైపే చూస్తున్నాను. అది విశిష్ట వ్యక్తుల కన్నా కూడా వందనీయమైనది. అసత్యమిది. నీవు ఏమాత్రము యోగ్యుడవు కాదు. ఈ యజ్ఞంలోని పవిత్రాగ్నిని చూడటానికి అర్హుడవు కాదు. భూత ప్రేత పిశాచాలతో తిరగడంతో నీ వేదమంత్రాలన్నీ వ్యర్థమయ్యాయి. నీవు కేవలం సకల శాస్త్రాలను అలక్ష్యం చేసి నీతి నియమాలను కలంకితం చేసే మోసగాడివి, దుష్టుడివి, పాపిష్టి పురుషుడివి మాత్రమే. నేను దక్ష ప్రజాపతిగా నిన్ను శపిస్తున్నాను. శ్మశానాల్లో నివాసం ఏర్పరచుకుని ఉన్నత కులస్తుల మధ్య మసలే ఈ శంకరుణ్ణి ఈ యజ్ఞం నుండి బహిష్కరిస్తున్నాను. దేవతలతో పాటు ఈ యజ్ఞంలో ఇతనికి ఏ భాగము ఉండరాదు. ఓరి మహామూర్ఖ, దుర్బుద్ధి గల దక్ష, నువ్వు సాక్షాత్తు పరమేశ్వరుణ్ణే యజ్ఞం నుండి బహిష్కరిస్తావా? వీరి కటాక్షంతో యజ్ఞం సఫలమవుతుంది, అది పవిత్రమవుతుంది. ఓరి బ్రాహ్మణాధమా, నీచా దక్ష, నీవు వీరినే ఉపేక్షిస్తావా? సృష్టికర్త ఆయనే, కార్యకర్త ఆయనే, చివరికి సృష్టి సంహారకుడు కూడా. ఈ శివగణమంతా ఇప్పుడే ఈ యజ్ఞం నుండి బహిష్కృతులు కావాలి. మీరు అందరికందరూ నీచులు, మోసగాళ్ళు. ఆ చింపిరి జుట్టు, వాళ్ళంతా విభూది, అస్థికలు ఆభరణాలుగా గల అధములు. మీరు మద్యపానానికి లొంగిపోతారు. ఇదే నా శాపం, ఇదే నా శాపం. ఓరి మూర్ఖుడా, నీకు శివతత్వపు కనీస జ్ఞానం కూడా లేదు. ఒళ్ళు తెలియక నువ్వు దురహంకారంతో మహేశ్వరుణ్ణి బహిష్కరించావు. అందుకే శివ తేజస్సు ప్రభావంతో నేను నిన్ను శపిస్తున్నాను. నీ వంటి బ్రాహ్మణులు విభేదాలలో చిక్కుకొని సతమతమవుతారు. నీవు తత్వజ్ఞానాన్ని కోల్పోతావు. ఇక నీ ముఖము పశు సమానమగుగాక. నంది, నువ్వు ఈ విధంగా ఉద్రేకపడకూడదు. నీవు వ్యర్థంగా బ్రాహ్మణ కులాన్ని శపించావు. ఇంకా నా సంగతి అంటావా? నన్ను ఎటువంటి శాపం కూడా ఎప్పుడూ ఏమీ చేయలేదు. నువ్వు జ్ఞానివేనంది. సంకటంలో ఉన్న ఋషులకు తత్వజ్ఞానోపదేశం మరి నీవే చేశావు. ఇక చాలు, శాంతించి నిశ్చింతగా ఉండు.
నీ ఆరాధ్య దైవాన్ని ఎవరూ ఏమీ చేయలేరు. నేనే యజ్ఞాన్ని, నేనే యజ్ఞకర్మను, యజ్ఞంలోని సకల ఉపకరణాలు నేనే, యజ్ఞాల ఆత్మను నేనే, యజ్ఞాధిపతిని నేనే, యజ్ఞ బహిష్కృతుడను కూడా నేనే. పదండి, కైలాసానికి తిరిగి వెళ్ళిపోదాం. పుత్ర దక్ష, యజ్ఞం పూర్తి చెయ్యి. ఇంత జరిగిన తర్వాత కూడా ఈ యజ్ఞానికి అర్థమే ఉంది పితృదేవా. నా మనస్సు విరిగిపోయింది. దక్ష, పుత్ర దక్ష, ఆగునాయనా. ఏమైంది నాథ, ఏమైంది? మీరు యజ్ఞానికి వెళ్ళారుగా. యజ్ఞానుష్ఠానం తర్వాత మనసు చల్లబడుతుంది. అయితే మీరు అంత ఆయాసపడుతున్నారేంటి స్వామి? ఒకసారి రాజ్యవైద్యుడు. నాకేమీ కాలేదు. దక్ష ప్రజాపతికి ఏమీ జరగదు మహారాణి. నాశనమయ్యే రోజు అహంకారి భూతనాథుడికే వచ్చింది. కిక్కిరిసిన నిండు సభలో నన్ను అవమానిస్తాడా? మీరు అల్లుని గురించి మాట్లాడుతున్నారా? ఏం చేశాడు అతను? అంత కోపంతో రగిలిపోతున్నారే. ఆ? ఏం చేయలేదని అతను భూత ప్రేత పిశాచాలతో పాటు శ్మశానంలో తిరిగే ఆ జోగి దుస్సాహసం చూశావా? మునులు, ఋషులు, దేవతలు ఈ దక్షుని గౌరవించగా అతను మాత్రం ఉపేక్షిస్తాడా? నన్ను విద్వాంసుడిగా, మహావ్యక్తిగా కాకపోయినా కనీసం మామగారికిచ్చే మర్యాదైనా ఇవ్వలేడా? ఒకవేళ అతను ధ్యాసంతా ఆ సమయంలో ఆ యజ్ఞంపైనే ఉందేమో. ఆ నీచుణ్ణి బలపరుస్తున్నావు మహారాణి. వికృత రూపధారుడైన ఆ నందీశ్వరుడు నన్ను ఘోరంగా అవమానించాడు. నా బ్రాహ్మణత్వాన్ని కించపరిచి శపించాడు నన్ను. తప్పకుండా మీరు కూడా ఏదో అనుంటారు. అప్పుడే చాలు మహారాణి. ఆ జటాజూటధారి అయిన దుష్ట అల్లుని పైన నీ ప్రేమనంతటిని ఒలకబోయెక్కు. అసలు నా పితృదేవులు ఆయన ఒత్తిడికి లోనే మన సతీ వివాహాన్ని ఆ దుష్టునితో చేయవలసి వచ్చింది. నా మాటే నెగ్గితేనా? చాలించండి స్వామి, చాలించండి. తమరి ఉక్రోషం చూస్తుంటే నాకేదో అరిష్టమే గోచరిస్తోంది. నాపై దయ ఉంచి ఇంత అగౌరవంగా మాట్లాడకండి. నాకు చెప్పి ఏం లాభం? అవమానానికి ప్రతీకారం అవమానమే అయి తీరుతుంది. మహారాణి, నేను వెంటనే ఒక మహాయజ్ఞాన్ని చేయదలిచాను. అందులో మీ గారాల అల్లుడిని ఎంత మాత్రమో ఆహ్వానించాలని గుర్తుంచుకో. ఇలా మీరు అంతేకాదు, యజ్ఞ ఫలం కూడా దక్కనివ్వను. ప్రతీకారం తీర్చుకుంటాను. ప్రతీకారం. నారాయణ నారాయణ. పరమపిత బ్రహ్మదేవ ఎక్కడున్నారు? తమరి కమలాసనం ఎందుకు రిక్తమై ఉంది? దయ ఉంచి దర్శనమివ్వండి. ఓం నమః శివాయ. నారద, ప్రణామం పరమపిత. ఏమైంది? అంత బాధపడుతున్నావే? ఆశ్చర్యం ఏమిటంటే ఇంతకీ తమరు బాధపడటమే లేదు. తమ ఆధ్వర్యంలో నిర్వహింపబడిన యజ్ఞంలో అంత ఘోర అవమానమా? శాపానంతరం మీరు శాంతంగా ఉన్నారా? ఇక పరమపిత, అయితే నాకో మాట చెప్పండి. తమరు మీ ఆసనాన్ని వదిలి ఎటు వెళ్ళిపోయారు? అనిష్టమైన వాతావరణం నుండి తప్పించుకోవడానికి ఏకాంత చింతనలో లీనమయ్యాను నారద. పరమపిత, తమరి ఈ కమలాసనం చింతనలకు కేంద్రం కదా. దానికోసమే ఇక్కడ నుండి అదృశ్యం కావడంలో ఉద్దేశ్యం. నీవు పిలిచావు కాబట్టి వచ్చాను. నిజానికి కొంత సమయం వరకు అదృశ్యంగానే ఉందామనుకున్నాను. పరమపిత, దీనికి కారణం? ముందు నా ప్రశ్నకు సమాధానమివ్వు. నీవే స్వయంగా ప్రయాగ యజ్ఞం కోసం సందేశాలను పంపి నీవక్కడికి ఎందుకు రాలేదు? నారాయణ నారాయణ. పరమపిత, తమరు నా అశక్తతను అర్థం చేసుకోండి. శ్రీ మహావిష్ణువు అనుమానం వ్యక్తపరిచినట్టుగా ఆ యజ్ఞంలో అనర్థం జరగనే జరిగింది. అందుకే ఆయన ఆజ్ఞానుసారం నేను అక్కడికి రాలేకపోయాను.
పరమపిత తమరే చెప్పండి మరి, పరమేశ్వరునికి జరిగిన అవమానం నేను ఎలా తిలకించను? అర్థమైంది. పరమపిత, ఒక మాట నాకు అర్థం కాలేదు. ఏమిటది? తమరు మా సోదరుడు దక్షుడు పరమేశ్వరుడైన శంకరుణ్ణి అవమానిస్తూ ఉంటే అడ్డుకోలేదే? ఎందుకంటే బూడిద పూసుకు తిరిగే ఆ భూతనాథుడు ఆ అవమానానికి అర్హుడే అని. నారాయణ నారాయణ, అలా అశుభం పలికి నీ సర్వనాశనాన్నే కొని తెచ్చుకుంటున్నావు సోదరా. సర్వనాశనమా? హ! సర్వనాశనానికి ఎవరు యోగ్యులో వారే అవుతారు సర్వనాశనం. నేను దక్ష ప్రజాపతిని, సకల ప్రజా పరిపాలకుడను. నన్ను అవమానపరిచిన వారికి దండన విధించి తీరుతాను నారదా. దక్ష, క్రోధావేశాలతో నీవు యజ్ఞభూమిలో చేసిన అనర్థానికి కించిత్ దుఃఖమైనా కలగటం లేదా? ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? పరమపిత, దక్ష యజ్ఞానికి ఆహ్వానిద్దామని వచ్చాను. దక్షయజ్ఞమా? ఏమిటా దక్ష యజ్ఞం? పరమపిత, తమరు మీ యజ్ఞాన్ని నాతో బలవంతంగా పూర్తి చేయించారు. నాకది సంతోషంగా లేదు. ఆ కారణంగా నేను నిశ్చయించాను, దక్షభూమిలో నేను స్వయంగా ఒక మహాయజ్ఞాన్ని చేయాలని. నారాయణ నారాయణ, ఈ యజ్ఞంతో కలిగే ప్రయోజనం నారదా, అత్యవసరమా నీ ప్రతి ప్రశ్నకి సమాధానం ఇవ్వడం? అయితే ఈ యజ్ఞానికి కారణం తెలుసుకోవాలా? విను మరి. దక్ష యజ్ఞాన్ని చేసి నేను ఆ శివుణ్ణి శాశ్వతంగా సమస్త యజ్ఞాల నుంచి బహిష్కరిస్తాను. ఈ యజ్ఞం చేసి నాకు చేసిన అవమానానికి ప్రతీకారం చేస్తాను. దక్ష, శివుడు సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడు. నువ్వేం బహిష్కరిస్తావు అతన్ని? ఇటువంటి అనుచిత ఆలోచనని నీ మనసు నుండి తొలగించు. ఇది నా ఆలోచనే కాదు, దృఢ నిశ్చయం పరమపిత. నేనిప్పుడిప్పుడే శ్రీ మహావిష్ణువును ఆహ్వానించి వచ్చాను. ఆయన దగ్గర మాట కూడా తీసుకున్నాను. నేను తలపెట్టిన ఈ యజ్ఞంలో పాల్గొని తీరాలని. అందులో కైలాసపతి అయిన శివునికి ఏ స్థానము లేదు పరమపిత. నారాయణ నారాయణ, పరమేశ్వరుడు భగవంతుడవడమే కాకుండా తమరి అల్లుడు కూడాను, ఇంకా తమ పుత్రికైన సతికి పతి కూడాను. అతనిని తమరు యజ్ఞం నుండి బహిష్కరించి ఎలా చేయగలరు? నువ్వు మాట్లాడుకున్నారదా? నేను ఆ శివుణ్ణి యజ్ఞం నుంచే కాదు, నా జీవితం నుంచి కూడా బహిష్కరించాను. పితృదేవ, తమరు సమయానికి యజ్ఞస్థలికి వచ్చి సకల కార్యాలను పర్యవేక్షించండి. నేను ఇది చెప్పడానికే వచ్చాను. ప్రణామం పితృదేవ. నారాయణ నారాయణ, ఇంత క్రోధమా, ఇంత అభిమానమా? తప్పక దక్ష ప్రజాపతి నెత్తిపైన దౌర్భాగ్యం తిష్ట వేసుకుంది. శివుని పట్ల ఇంత ఉక్రోషం ఉంటే ఇతనికి నిలువ నీడ ఉండదు. పరమపిత, మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా, ఆ యజ్ఞానికి తమరు వెళ్ళకపోతే మంచిది. నా కుమారుడు చేయదలిచే యజ్ఞానికి వెళ్ళకపోవడం అది సంభవమా నారదా? నేను వెళ్ళవలసి ఉంటుంది. పరమపిత, తమరు ఒకసారి పరమేశ్వరునికి జరిగిన అవమానాన్ని చూశారు కదా, రెండవసారి కూడా చూద్దామని కుతూహలమా? అంతకంటే శ్రేష్టం తమరు యజ్ఞాన్ని బహిష్కరించడమే మంచిది. సందిగ్ధంలో పడవేకు నారదా. నన్ను నా కర్తవ్యాన్ని పాటించని. అయితే నాకు ఒకటి మాత్రం తెలుసు, ఏ కార్యమైనా శివేచ్ఛతోనే జరుగుతుందని. మరి ఈ శివేచ్ఛ ఏమిటో? దక్షుని మనసులో భయంకర క్రోధాగ్ని రగులుతూ ఉండడం చూస్తే నా ఉద్దేశంలో సదాశివుడు ఈ యజ్ఞం మూలంగా ఏదో విశేష కార్యాన్ని సంపన్నం చేయి తలపెట్టాడని అర్థమవుతోంది. ఆ కార్యం ఏమిటో నాకు తెలియదు. నారాయణ నారాయణ, పరమపిత, మరి తమకిది తెలియదు అంటే కైలాసానికే వెళ్ళి స్వయంగా పరమేశ్వరుణ్ణి అడిగి తెలుసుకోవచ్చుగా. లేదు నారదా, దక్షునికి తండ్రిని కావడం వలన నేను బాధ్యుడనే. పరమేశ్వరుని వద్దకు వెళ్ళడం సమంజసం కాదు. నేను స్వయంగా శ్రీహరి విష్ణువు వద్దకు వెడతాను. ఈ విషయంలో సంప్రదించవలసి ఉంది. సరే, తమరు అలాగే చేయండి. మరైతే నేను ఈ అనర్థకారకమైన యజ్ఞాన్ని అడ్డటానికి పూర్తిగా ప్రయత్నిస్తాను. నారాయణ నారాయణ. దేవాది దేవుడైన మహేశ్వరుడు ప్రయాగ యజ్ఞంలో దక్షుని శపించకుండా తన పరాత్పర బ్రహ్మతత్వాన్ని చాటి చెప్పాడు. మరైతే ఆ అజ్ఞాని దక్షుడు గుర్తించడం లేదు. శివుని సన్మానించడం త్రిలోకాలను సన్మానించడమే అని, ఆ శివుని అవమానించడం బ్రహ్మాండాన్నే అవమానించడం అని. దక్షుడు నా పుత్రుడని చెప్పుకోవడానికి కూడా సిగ్గు వేస్తోంది. సిగ్గు. చతురానానా, ఎవరు సిగ్గుపడాలో
వారే తల ఎత్తుకుని తిరుగుతున్నారు. దక్షుడు నన్ను ఆహ్వానించడానికి వచ్చాడు. తాను వేరొక మహాయజ్ఞాన్ని తలపెట్టినట్టు తెలియచేశాడు. తమరు వెడుతున్నారా నాథ? ఇప్పటి వరకు నిర్ణయించుకోలేదు. హే నారాయణ, నా ఉద్దేశంలో మనమిద్దరం అక్కడికి వెళ్ళడం అత్యవసరం. బహుశా అక్కడ యజ్ఞం వంకతో దక్షుడు శివునికి విరుద్ధంగా ఏదో వ్యూహం అనుతున్నట్టుగా ఉంది. ప్రభు, బ్రహ్మదేవుల మాటల్లో ఔచిత్యం ఉంది. నేను వారు చెప్పింది సమర్థిస్తున్నాను. అలాగే దేవి, నేను దక్షుడు చేసే యజ్ఞస్థలికి తప్పక వెడతాను. ఏమిటి నువ్వు అనేది? యజ్ఞానికి అందరినీ ఆహ్వానించారు కానీ అవును మహారాణి. కైలాసపతి పరమేశ్వరుడు, సతీ ఇంకా శివభక్తగణాన్ని తప్పించి తక్కిన వారందరినీ యజ్ఞానికి రావలసిందిగా ఆహ్వానించారు. అంటే మహారాజు తన హఠాన్ని వదల్లేదన్నమాట. రాబోయే దుష్పరిణామాల వైపు కించెత్తైనా దృష్టి సారించలేదు. ఎక్కడున్నారు మహారాజులు? వారు శ్రీ మహావిష్ణువు ఇంకా పరమపిత బ్రహ్మదేవులను ఆహ్వానించడానికి వెళ్లారు. సతీ శివులను పిలవడానికి నేనే కైలాసానికి వెడతాను. నేను ఈ అన్యాయాన్ని ఎన్నటికీ జరగనివ్వను, ఎన్నటికీ. ఏమంటున్నావు మహారాణి? నువ్వు నా ఇష్టం లేకుండా కైలాసానికి వెళ్తావా? నా కుమార్తె సతీ, అల్లుడు శివుడు యజ్ఞానికి అనర్హులా? ఇది నేను సహించలేను. ఒకవేళ తమరే ఆహ్వానించకపోతే నేనే స్వయంగా వెళ్ళవలసి ఉంటుంది. తప్పక వెళతాను కూడా. మహారాణి, నన్ను వ్యతిరేకిస్తే పరిణామం తెలుసా నీకు? నేను కోపాగ్నితో జ్వలిస్తే భస్మం అయిపోతావు. నా కుమార్తె సతితో శంకరునితో ఉన్న సంబంధాన్ని భస్మం చేసే ముందు మీరు నన్ను భస్మం చేయండి. అప్పటికైనా మీరు శాంతించకపోతే అర్థం ఏమిటి ఈ యజ్ఞానికి? ఎందుకు ఈ యజ్ఞం? నేను ఈ లోకంలోనే ఎదురులేని చక్రవర్తిని. నాకు ఏది తోస్తే అది చేస్తాను. నా అధికారాన్ని ఎదిరించేంతటి దానవా నువ్వు? నారాయణ నారాయణ. శాంతించండి దక్ష సోదర. తమరి క్రోధం జగత్ప్రసిద్ధం. మరి యజ్ఞం చేసేవారికి క్రోధం ఉండడం అంత సముచితం కాదు. నారదా, నువ్విక్కడికి వచ్చావా? నారాయణ నారాయణ. నన్నెవరూ ఆహ్వానించకుండానే ఎక్కడికైనా వెడతాను సోదరా. ఇందులో ఆశ్చర్యం ఎందుకు? క్రోధం ఎందుకు? దేవర్షి, చూస్తున్నారా వీరి పట్టుదల? తమరే తెలపండి. శంకరుని పిలవకుండా ఏ యజ్ఞమైనా ఫలిస్తుందంటారా? కానే కాదు. శివుడు లేకుండా యజ్ఞం ఫలించదు. అది అనుచితం కూడా. సోదరా దక్ష, అందుకే తమను నేను హెచ్చరించడానికే వచ్చాను. సతీశివులను తప్పక ఆహ్వానించండి, లేదా ఈ యజ్ఞం ఆలోచనే పూర్తిగా వదిలివేయండి. శివుడు లేని ఇలాంటి యజ్ఞాల వలన ఎవరికీ ఎలాంటి ప్రయోజనము ఉండదు. ఈ యజ్ఞం తప్పక అవుతుంది. సతీశివులు లేకుండానే అవుతుంది. ఇదే నా నిశ్చయం. ఇక ఈ దృఢ నిశ్చయాన్ని ఏమాత్రం మార్చుకోను. నారదుడి మాటల్ని ఆలకించండి. సతీ శివులకు ఆహ్వానం పంపండి స్వామి. ఇప్పటికీ జాప్యం కాలేదు. తమకు శివుని కలుసుకోవడానికి కైలాసానికి వెళ్ళడం ఇష్టం లేకపోతే నేను తప్పక వెళతాను మీ సోదరునిగా. మా వదిన గారి మాటలు ఒప్పుకోండి సోదరా. పిలవని పేరంటానికి వచ్చి నాకు కోపం తెప్పించడమే కాక నే తలపెట్టిన యజ్ఞంలో జోక్యం చేసుకుంటావా? నారదా, నువ్వు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో, వెంటనే వెళ్ళిపో. తమరేనా స్వామి మాట్లాడేది? దేవర్షి నారదులు తమ సోదరులే కాకుండా ఎంతో పూజనీయులే. నారాయణ నారాయణ. వినాశకాలే విపరీత బుద్ధి. ఎవరో గాని సరిగ్గానే అన్నారు. ఎప్పుడైతే వినాశం సమీపిస్తుందో అప్పుడు బుద్ధి కూడా వక్రిస్తుంది. ఇక నేనెప్పుడూ తమరి గృహానికి రాను, అనర్థదాయకమైన ఆ యజ్ఞానికి కూడా రాను. వదిన గారు, ఇక నాకు సెలవు. పరమేశ్వరుడు తమను రక్షించుగాక. నారాయణ నారాయణ. సతీ, ఇలా ఏకాంతంగా ఉన్నావే? ఆ? ఎందుకు ఆ కన్నీళ్ళు? నిన్నెవరైనా దూషించారా? స్వస్థతగానే ఉన్నావు కదూ? ఇంత భయంకర సంఘటనలో
దగ్గర దాచారు, నా దగ్గర, తమ అర్థానికి దగ్గర. కానీ సతీ, ఒకవేళ నన్ను చెప్పకపోతే నాకు తెలిసే ఉండేది కాదు. నా పితృదేవులు తమను ఘోరంగా అవమానపరిచారని, ఈ సృష్టి హితువే తమ ధ్యేయంగా విషాన్ని సైతం అమృతంగా భావించి సేవించారే. వారికి ఇంతైనా అర్థం కాలేదా? సాత్విక స్వభావాలను తమరు కూడా తలుచుకుంటే మరుక్షణంలో సకల లోకాలు భస్మీపటలం అయిపోతాయని ఊహించను కూడా లేకపోయారా? విస్మరించు సతీ, విస్మరించే ఆ చేదు మాటలను నేను సైతం విస్మరించాను. చేదు విషయాలను స్మరిస్తే మనస్సు మస్తిష్కం కలుషితమవుతాయి. నిత్యం ప్రసన్నంగా ఉండటమే శ్రేయస్కరం. సతీ, పరమేశ్వరుడైన శంకరునికి చంద్రుని ప్రణామం. ఇదేమిటి సతీ, ఇక్కడే ఉన్నావే? నిన్ను మాతో తీసుకువెడదామని వచ్చాం. ఎక్కడికి? పతి ప్రేమలో నువ్వు అందరినీ విస్మరించావు సతీ. మన పుట్టింటిని, అమ్మని, నాన్నగారిని, అందరినీ. విషయం ఏమిటంటే, మేమిద్దరం యజ్ఞంలో పాల్గొనడానికి దక్ష ప్రసాదానికి వెడుతున్నాం. సరే, తమతో పాటు వెడదాం అనుకుని, కానీ తమరింకా మమ్మల్ని పితృదేవులు ఆహ్వానించలేదు. ఇదెలా సాధ్యమవుతుంది? మమ్మల్ని స్వయంగా ఆహ్వానించి మిమ్మల్ని విస్మరిస్తారా? యజ్ఞం అంటే సామాన్యమైనది కాదు. ఒకవేళ తీరికలేని కారణంగా తమను పిలిచే మహత్కార్యాన్ని విస్మరించి ఉంటారు. నేనిప్పుడే వెళ్ళి స్వయంగా వారిని సంప్రదించి ఆహ్వానించమని కోరుతాను. ఇక మాకు అనుజ్ఞనివ్వండి. ప్రభువులు ఎంతటి మహానుభావులు! పితృదేవులు పెద్దలందరి సమక్షంలో వారిని ఇంత ఘోరంగా అవమానిస్తారా? ఇక వారు ఈ దుర్ఘటన గురించి కనీసం తెలుపలేదు. నేనే వారి స్థానంలో ఉండి ఉంటే పితృదేవులకు మాటకు మాట చెప్పి ఉండేదాన్ని నిస్సంకోచంగా. ఇప్పుడు ఒక అవమానం పైన మరొక అవమానమా? ఒక అల్లుణ్ణి, పుత్రికను ఇంట్లో నిర్వహించే యజ్ఞానికి ఆహ్వానించి ఇంకొక అల్లుణ్ణి ఉపేక్షిస్తారా? లేదు, నేనేం చెయ్యను. ఏం చెయ్యాలో తెలియకుండా ఉంది. తోడబుట్టిన వారిని, మాతాపితలను విస్మరిస్తేనో, లేదా రోహిణీ చంద్రుడు తెలిపిన విధంగా యజ్ఞంలో పాల్గొనడానికి వెళ్ళనా? నేను లేదు. కానీ నా పితృదేవులు నా స్వామి విషయంలో మళ్ళీ అనాలోచితంగా మాట్లాడితేనో, లేదు వింటే సరే. లేదు, ఏ మాట వినలేను. నేను నా స్వామిని గురించి ఒక్క అపశబ్దం కూడా వినలేను, కించిత్తైనా వినలేను. మరి నువ్వు వెడదామని ఆలోచిస్తున్నావెందుకు? అక్కడ అవమానాల పాలు కావడం ఖచ్చితమని తెలిసి కూడా నీ పతి సైతం ఈ విషయాన్ని విస్మరించగా నీకేమో చల్లారని క్రోధాగ్ని తిరిగి ప్రజ్వలింప చేయాలని కుతూహలంగా ఉందా? ఏమాత్రం తెలీదా నీకు? నీవురు కప్పిన నిప్పుతో ఒక భయంకర అగ్నిజ్వాల రగులుకుంటుందని? అలా అని జీవితాంతం హృదయంలో అగ్నిజ్వాల రగులుతూ ఉంటే జీవించి ఉండలేను. నేను జీవించి ఉండలేను. జరిగేదేదో జరుగుతుంది. పితృదేవులను నేను తప్పకుండా అడిగి తీరుతాను. ఎవరి ముందైతే సకల దేవతలు చేతులు జోడించి నిలబడి ఉంటారో అంతటి వారిని అవమానించగలిగే సాహసమా వారికి? నువ్వు మరొక్కసారి ఆలోచించుకో. ఒకవేళ అనర్థమే జరిగితే
ఒకవేళ నేను వెళ్ళకపోతే యజ్ఞ రూపంలో వ్యూహాన్ని పన్ని నా పితృదేవులు శివ విరోధాన్ని వెళ్ళగక్కారే, అది మరింత జటిలమవుతుంది. ముమ్మాటికి వెళ్ళి తీరాలి నేను, ముమ్మాటికి వెళ్ళి తీరాలి. యజ్ఞంలో పాల్గొనటానికి వెళ్లే ముందు నువ్వు మళ్ళీ సదాశివుని సంప్రదించవచ్చుగా. వారి సమాధానం నిన్ను సందిగ్ధావస్థ నుండి బయటకు పడేస్తుందేమో. ఓం నమః శివాయ. సతీ మాతా నమో నమః. ప్రభు, నాకు దక్ష యజ్ఞంలో పాల్గొందామని కుతూహలంగా ఉంది. నేను ఇంతకు ముందే చెప్పాను, ఆహ్వానించిన కార్యానికి మర్యాదస్తులు వెళ్ళడం అనుచితమని. ఉచితానిచితాల విషయం కాదు ప్రభు, నా పుట్టింటికే కదా వెడదామని. నన్ను కన్న తల్లిదండ్రుల గృహానికి, మా గృహానికి. వివాహానంతరం స్త్రీకి స్వగృహం తన పతి గృహం మాత్రమే. ఈ కైలాసధామమే నీ స్వగృహం సతీ. నీవే దీనికి యజమానురాలివి. అంటే దీని తాత్పర్యం వివాహానంతరం పుత్రికకు మాతాపితలతో సంబంధం తెగిపోతుందా? వారిని విస్మరించాలా? మరి నాకు జరిగిన అవమానాన్ని విస్మరించాను. అక్కడ నీకు ఏమాత్రమైన అవమానం జరిగితే అది నేను సహించలేను. అందుకే నిన్ను ఆపాలనే ప్రయత్నం. ఎలాగో నువ్వు వెళ్ళటానికి నిశ్చయించుకున్నావుగా, ఆ పైన నీ ఇష్టం. పుత్రానంది, చెప్పండి ప్రభు. మీ మాత ఇచ్ఛానుసారంగా శివగణంతో పాటు ఈమెను దక్షయజ్ఞానికి తీసుకుని వెళ్ళు. తమ అనోగ్య ప్రభు. ప్రజాపతి దక్ష, యజ్ఞ ముహూర్తం మించిపోతోంది. మహారాణి వీరిణి దేవిని అలాగే పిలిపించండి. హరి ఋషివర్య. ఓం తత్సత్. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. ఆ పరమేశ్వరుడి ఆశీర్వచనం లేకుండా ఈ యజ్ఞం కావటం అసంభవం. ఋషివర్య, నా యజ్ఞానికి అధిష్ట దేవుడు శ్రీహరియే ఉన్నాడు ఇక్కడ. కానీ ఆ మంగళమయ స్వరూపుడైన పరమేశ్వరుడు ఎక్కడ? ఆయన కృపతోటే సకల మంగళ కార్యాలు సంపన్నమవుతాయే. ఆయన కరుణామయ వీక్షణములతో మరుభూమి సైతం పుణ్యభూమిగా మారిపోతుంది. దక్ష, అంతటి మంగళమయ రూపుడైన పరమేశ్వరుడిని శీఘ్రమే ఇచ్చటికి ఆహ్వానించి ఈ యజ్ఞం సఫలీకృతమవుతుందనే సంపూర్ణ నిశ్చింతను పొందు. దేవతలారా, ఆ పరమేశ్వరుడు జగదంబ సమేతంగా ఇచ్చటికి వస్తేనే ఈ యజ్ఞం సంపూర్ణమవుతుంది. అన్యథా అసాధ్యం. ఇదే నా సత్యవాక్కు దక్ష. మీ సత్యవాక్కును మీ దగ్గరే ఉంచుకోండి దదీచి. సకల దేవతలకే ఆదిదేవుడైన శ్రీ మహావిష్ణువే ఇక్కడ ఉండగా, సాక్షాత్ బ్రహ్మదేవులే వేద వేదాంగోపనిషత్తులతోటే మా దరికి రాగా, సకల దేవతలతో దేవేంద్రులే ఆసీనులై ఉండగా, వేద వేదాంగ పారంగతులైన ఋషివర్యులే ఈ యజ్ఞానికి వన్నె తెస్తూ ఉంటే పరమశివునితో అవసరం ఏమిటి? నీచ కులస్థుడు, అనాథ, ప్రమదగణ నాయకుడు, అతనికి ఈ యజ్ఞంలో పాల్గొనే యోగ్యతే లేదు. నీ ఇష్టానుసారం ఎన్ని దుర్భాషలాడినా ఇదే ముమ్మాటికి సత్యమని చెబుతున్నాను. ఆ పరమేశ్వరుని ఆశీర్వచనం కొరవడిన నీ యజ్ఞం అనర్థకారకమవుతుంది. నీకు సర్వనాశనం తప్పదు దక్ష. తప్పదు నీ వినాశనం. సర్వనాశనం కాక తప్పదు. అమ్మా, అమ్మా, ఇందాక నుంచి నిన్ను అడుగుతున్నాను, నాన్నగారు పరమశివుని మా సోదరి సతిని ఎందుకు ఆహ్వానించలేదని. నువ్వేమి సమాధానమే చెప్పవే? నువ్వేమి మాట్లాడవేంటమ్మా? ఏం మాట్లాడినమ్మా, ఏం మాట్లాడను? వినాశకాలే విపరీత బుద్ధి. మీ నాన్నగారితో నేను సతీ శివులకు ఆహ్వానం పంపమని ఎన్నోసార్లు వేడుకున్నా. కానీ వారి పట్టుదల ముందు నేను ఓడిపోయాను. స్వగృహంలో మహాయజ్ఞం జరుగుతూ ఉన్నా, హర్షోల్లాసాల వాతావరణం ఉందా. కానీ నా హృదయం ఏదో ఊహించిన అరిష్టం జరుగుతుందని కంపించిపోతోంది. మహారాణి, మహారాణి, మరి ఏమైంది మంగళ? అంత గాబరాగా ఉన్నావి?
యజ్ఞభూమిలో దటీచికి ఇంకా మహారాజులకు మధ్య పరమశివుని ఆహ్వానించకపోవడంతో వాద ప్రతివాదనలు జరిగాయి. కోపించిన మునీంద్రులు, ఇతర శివభక్తులు యజ్ఞభూమి నుండి లేచి వెళ్ళిపోయారు. నేను భయపడినట్టే అదే అయ్యింది. ఓం పరాయ పరమాత్మనే స్వాహా. ఓం పరాయ పరమాత్మనే స్వాహా. ఓం పరాయ పరమాత్మనే స్వాహా. ఓం పరాయ పరమాత్మనే స్వాహా. అమ్మా సతీ, సతీ, సతీ 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 నువ్వు వచ్చేసావా? మంచి పని చేసావు. సతీ, అమ్మ సతీ, నువ్వు వచ్చావా తల్లి? మంచి పని చేసావు. నీ తోబుట్టువులు వచ్చినప్పటి నుంచి నీ గురించే తలుసుకుంటున్నారు. రా, యజ్ఞం ఆరంభించారు కూడా. రా. మీరు చేసే యజ్ఞానికి రాలేదు, అడగడానికి వచ్చాను. నా పతిదేవులు సదాశివుని మాత్రమే యజ్ఞంలో పాల్గొనటానికి ఎందుకు ఆహ్వానించలేదని. సతీ, నువ్వా? అవును, నేనే. శివునికి అర్థాంగిని, సతిని ప్రజాపతి దక్ష. మీరోహించిన సతిని ఆ శివుని పతిదేవునిగా పొందటానికి తమరి ఇష్టానికి విరుద్ధంగా శివారాధన చేసి వారి చరణాల వద్ద స్థానం పొందిన సతిని. అదంతా మాకు తెలుసులే. ఇంతకీ మా యజ్ఞాన్ని విఘ్నపరచడానికి ఇక్కడికి వచ్చావా? సకల దేవతలలో శ్రేష్ఠులైన పరమేశ్వరుడు శంకరుని ఆహ్వానించకుండా తమరు ముందుగానే విఘ్నపరిచారు పితృదేవా. అయితే మరి ఇటువంటి దోషారోపణ నాపై నెట్టుతున్నారే? నా ఇచ్ఛాపూర్వకంగానే నిన్ను నీ భూతనాథపతిని ఈ యజ్ఞానికి ఆహ్వానించలేదు. ఎందుకనగా అనుచితమైన చేష్టలతో ఈ పవిత్ర యజ్ఞ వాతావరణాన్ని అపవిత్రం చేస్తారని. ఇంతకీ నిన్ను ఆహ్వానించనే లేదు కదా. ఈ అవమానం భరించడానికి ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను వారికి జరిగిన అవమానం గురించి అడగడానికి వచ్చాను. నా స్వామిని తమరు ఆహ్వానించలేదెందుకు? మీరు ఎలా సాహసించారు? దేవాది దేవుడైన మహాదేవుణ్ణి యజ్ఞంలో పాల్గొనకుండా ఆపడానికి మీరు కొంచెమైనా ఆలోచించారా? యజ్ఞం నుండి వారిని బహిష్కరించి మహాపరాధం చేసిన తమను ఎవరూ ప్రశ్నించేవారే లేరనుకున్నారా? మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను పితృదేవా. తమరు తక్కిన పుత్రికలను, అల్లుళ్లను అందరినీ ఈ యజ్ఞానికి ఆహ్వానించి మరి నన్నెందుకు ఆహ్వానించలేదు? నా పతి దేవుని ఎందుకు ఆహ్వానించలేదు? ఎందుకంటే నీ పతి మహాదేవుడు అనిపించుకునేందుకు యోగ్యుడే కాదు. నీచుడు, అమంగళకారుడు, వేద బహిష్కృతుడు, పరమ అయోగ్యుడు. భూత పిశాచాల స్వామి ఆ భూతనాథునితో నీ వివాహాన్ని ఆ బ్రహ్మదేవులు ఒత్తిడి చేయడంతో జరిపించాను. అందుకే నేను నేటిదాకా బాధపడుతున్నాను. నీవు మా పిలుపు లేకుండా ఎలాగూ వచ్చావు కనుక యజ్ఞంలో పాల్గొని నీ పతి పుణ్యాన్ని కూడా మూటగట్టుకుని వెళ్ళు. కూర్చో అక్కడ. పితృదేవా, ఇప్పటికీ మించిపోలేదు. తమరు కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి ఆదరంగా ఆహ్వానించండి. ఈ యజ్ఞాన్ని విధిపూర్వకంగా సంపన్నం చేయండి. తమరి పుత్రికగా నేను మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. లేదు, వీల్లేదు, ఏమాత్రం వీల్లేదు. నేను ఆ నీచుడు, నికృష్టుడు అయిన భూతనాథుణ్ణి ఈ యజ్ఞానికి ఎంత మాత్రమూ ఆహ్వానించను. నాకు ఇష్టం లేదు. ఆ పాపిష్టి వాని పేరు ఈ పవిత్ర యజ్ఞంలో తాగడానికి వీల్లేదు. పరమ పావనుడైన శివుణ్ణి పాపిష్టివాడని మీరు పాపాన్ని కూడా కట్టుకోకండి.
తమ వంటి శివద్వేషులు శివుని నిందిస్తూ ఉండటం చూసి మీ పుత్రికి నన్ను చెప్పుకోవడానికి కూడా సిగ్గు వేస్తోంది. ఓ విధాత, నువ్వు ఇటువంటి తండ్రికి నన్ను పుత్రికగా ఎందుకు పుట్టించావు? సర్వోన్నతుడు, దయాళుడు, పరమాత్ముడైన శివుని స్తుతించకపోగా నిందించే వ్యక్తే నా తండ్రి. సతీ, చాలించు నీ వేషాలు. ఇప్పటిదాకా నీ పతిదేవుని దుర్గుణాలను గురించి నువ్వు వింటేగా. ఒకవేళ నీ కర్మహీనుడైన పతి దోషాలను లెక్కబెడితే సమస్త బ్రహ్మాండంలోని అంకెలే తక్కువైపోతాయి. సృష్టి పరిపాలక శ్రీహరి విష్ణు, సృష్టి రచయిత పరమపిత బ్రహ్మదేవ, తమరు శివనిందను వినడానికే నా యజ్ఞంలో పాల్గొన్నారు. సాక్షాత్తు ఆ సదాశివుని కృపను పొందడానికి తమరు అల్లు పెరగక అవిరామంగా స్తుతిస్తారే, అంతటి శివునే నిందిస్తూ ఉంటే మీరు పాషాణంలా పడి ఉంటారా? మీ వివేకాన్ని, సద్బుద్ధిని కోల్పోయారా? మీ అంతరాత్మ మరణించిందా? మహారాజా దక్ష, శివుని పత్ని సతి ఈ యజ్ఞ వాతావరణాన్ని కలుషితం చేస్తోంది. ఆమెను ఆపండి, ఈ యజ్ఞం నుండి బహిష్కరించండి. ఎవరైనా సరే స్వయంగా దక్ష ప్రజాపతిని దారుణంగా అవమానిస్తే వారు యజ్ఞంలో పాల్గొనుటకు అర్హులు కారు. మీ పుత్రికైనా సరే, ఎవరైనా సరే. సతీ, ఇప్పటికిప్పుడే వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. లేదు, నేను ఈ యజ్ఞం నుండి వెళ్ళదలుచుకోలేదు. తమరే కాకుండా ఈ యజ్ఞంలో పాల్గొన్న మహానుభావులందరూ కూడా ఈ అవమానాన్ని ప్రతిఘటించేదాకా వెళ్ళదలుచుకోలేదు. మీరందరూ శివుని క్షమించమని వినయంగా అడిగినప్పుడే నేను ఇక్కడి నుంచి వెళ్తాను. నేను వచ్చింది శివునికి కలిగిన అవమానానికి ప్రక్షాళన చేసుకునేందుకు. మీరు వెళ్ళమనగానే వెళ్ళడానికి కాదు. సతీ, అమూల్యమైన యజ్ఞ సమయాన్ని వ్యర్థపరచకు. నేను నీకు ఎన్ని మార్లు చెప్పాలి? నీ పతిదేవుడు వేద విరోధి, అమంగళుడు, పాపిష్టివాడు. అందుకే నేను అతని యజ్ఞం నుండి బహిష్కరించా. ఒకే మాటని మాటి మాటికి చెప్పించుకుని నా క్రోధాగ్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించకు. నోరు మూసుకుని యజ్ఞంలో పాల్గొను, లేదా వెళ్ళిపో ఇక్కడి నుంచి. వెళ్ళిపో. దక్ష ప్రజాపతి, తమరు నా పితృదేవులు. ఎంతైనా ఆలోచించలేరా? నా పతిదేవుని అవమానించినందుకు ప్రక్షాళన చేసుకోకుండా మీ పుత్రిక శివునికి ఏం మొహం చూపించగలదు? నేను కైలాసానికి వెళ్ళి శివునితో ఏమని చెప్పను? నిందల పాలై తిరిగి వచ్చానని చెప్పనా? శివనింద వినేవారందరూ కూడా నిందితులతో సమానంగా నరక ప్రాప్తిని పొందుతారు. నువ్వు వెళ్ళాలంటే తిరిగి వెళ్ళు. నిన్ను ఎవరు అడ్డగిస్తున్నారు? కానీ ఒక మాట మాత్రం అర్థం చేసుకో సతీ. ఆ శివుడు నన్ను దారుణంగా అవమానించినందుకే అతని అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికే ఈ మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నాను. ఇంకా కావాలంటే విను. ఇప్పుడు శివుడు శాశ్వతంగా బహిష్కృతుడే. ఆ భూతనాథుడు శ్మశానంలో పడి ఉండే నీచుడు, పాముని మెల్లో వేసుకునేవాడు, మా కపటి దురహంకారి. చాలించండి దక్ష ప్రజాపతి, చాలించండి.